రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ. రైట్, ఇక పవన్ గెలుపుతో ఏపీకి మహర్దశ పట్టిందా? 24 గంటల్లో కేంద్రంలోని 10 మంది ముఖ్యులతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఢిల్లీ రెడ్ కార్పెట్ పరిచింది. ప్రధాని, ఉపరాష్ట్రపతి ఇలా అక్కడున్నటువంటి కేంద్ర మంత్రులతో వరుసగా ఆయన సమావేశం అయ్యారు. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి నరేష్ నెల్లూరు నుండి సిద్ధంగా ఉన్నారు. నరేష్. చదు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా కలిసిన తర్వాత ప్రముఖులైనటువంటి పలు శాఖల మంత్రులు ఆయన కలవడం జరిగింది. కేంద్ర మంత్రులు అయితే ప్రధానంగా ఏపీకి సంబంధించినటువంటి అనేక పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిధులై ఉండొచ్చు. అదేవిధంగా ఏదైతే ఆయనకు సంబంధించినటువంటి శాఖలు పర్యావరణ, అటవీ శాఖ, అదేవిధంగా ప్రధానమైనటువంటి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల గురించి ఏదైతే వాటికి సంబంధించినటువంటి వాటితో క్షుణ్ణంగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి రైల్వే ఉండొచ్చు, జలవనరుల శాఖ, అదేవిధంగా టూరిజంకి సంబంధించినటువంటి శాఖలతో కూడా మాట్లాడి గత కొంతకాలంగా ఎన్నో ప్రాజెక్టులు ఏదైతే నిరుపయోగంగా పడిపోయినాయి వాటన్నిటి మీద కూడా దృష్టి సాధించాలని చెప్పడం జరిగింది. మరోవైపు పల్లెల్లో గొంతు తడిపేందుకు జలజీవన్ మిషన్కు సంబంధించినటువంటి ప్రధాన ఎజెండాగా కూడా ఆయన ముందుకు తీసుకెళ్లారు. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఏపీలో పలు కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో కూడా ప్రతి పేదవాడి ఇంటికి కొలాయి వెళ్ళాలా, అక్కడ మినరల్ వాటర్లు వాళ్ళకి అందజేయాలని యొక్క బృహత్తమైనటువంటి కార్యక్రమానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు పూర్తి స్థాయిలో కూడా మాకు రావాలంటూ కూడా ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మరోవైపు టూరిజంకి సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులు, అదేవిధంగా రైల్వే శాఖకు సంబంధించినటువంటి ఏదైతే నూతన ప్రాజెక్టులకు సంబంధించి ఇలా అనేక కార్యక్రమాలకు సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కేంద్ర మంత్రులతో ఆయన మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఏపీ వ్యాప్తంగా ప్రజలైతే హర్షిస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ టైం ఢిల్లీలో ఏపీకి సంబంధించినటువంటి ఒక డిప్యూటీ సీఎం వెళ్ళిన తర్వాత దాదాపు 20 మంది ప్రముఖులతో, దాదాపు 10 మంది కేంద్ర మంత్రులతో ఒకే రోజు ఆయనకి అపాయింట్మెంట్ ఇవ్వడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు దాదాపు అరగంట నుంచి గంట సేపు ఏపీకి సంబంధించినటువంటి పలు విషయాల గురించి కూడా చర్చించడం పట్ల కూడా మరోవైపు ఏపీ వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఇటు ఢిల్లీలో పవన్ కళ్యాణ్కి ఒక గ్రీన్ మ్యాట్ అయితే పరిచారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో జన సైనికులు అయి ఉండొచ్చు, కూటమికి సంబంధించినటువంటి టీడీపీ, అదేవిధంగా భాజపా ఇటు ప్రధానమైనటువంటి కార్యకర్తలంతా కూడా హర్షిస్తున్నారు. సో మనతో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి పలువురు నేతలు ఉన్నారు. మనతో నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఉన్నారు. ఒకసారి మరిన్ని విషయాలు కూడా ఆయనతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుజయ్ బాబు గారు, చెప్పండి, ప్రధానంగా జనసేన కూటమి ఏదైతే కూటమి ప్రభుత్వంలో జనసేన కీ రోల్గా ఉంది. ఈరోజు రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో ఈరోజు పవన్ కళ్యాణ్కి గ్రీన్ మ్యాట్ వేస్తున్నారు. ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలు అయ్యుండొచ్చు. ఒకవైపు ఏదైతే ఇంతవరకు నోచుకున్నటువంటి కార్యక్రమాలన్నిటికి కూడా నిధులు విడుదల చేస్తూ ఉన్నారు. ఏంటి ఈరోజు ఢిల్లీ టూర్లో పవన్ కళ్యాణ్ ఏం చక్రం తిప్పారనుకుంటున్నారు, చెప్పండి. ఈరోజు మనం ఈ రాష్ట్రంలో పరిస్థితుల రీత్యా మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారికి ఢిల్లీ పెద్దలు రెడ్ కార్పెట్ పరిచారని చెప్పి ఏదైతే ఈ కార్యక్రమం మీరు తలపెట్టారో అది నిజంగా వాస్తవమైన కార్యక్రమం. ఎందుకంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి పనులను కుంటుపడేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. గత 5 సంవత్సరాల్లో కేంద్రం విడుదల చేసిన నిధులను సైతం వినియోగించకుండా నిరుపయోగంగా వాటిని తీసుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కాకుండా ఓన్లీ పథకాల కోసమే వాళ్ళు ఏదేదో చేసి దాన్ని గోల్మాల్ చేసి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ని ఒక మహర్దశలో రావాల్సిన ఆంధ్రప్రదేశ్ ఒక వెనక్కి నెట్టేశారు. కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈరోజు ఏదైతే 3 రోజుల పాటు ఢిల్లీ పర్యటన జరిగిందో ఓ పక్క ప్రధానమంత్రి గారిని కావచ్చు, అదేవిధంగా ఉపరాష్ట్రపతి గారిని కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులను సైతం 10 మంది కేంద్ర మంత్రులను సైతం కలిసి మన రాష్ట్రానికి రావాల్సిన నిధులను తీసుకొచ్చే దాంట్లో ఒక కీలక పాత్ర, ఒక ముఖ్య భూమిక పోషించే దాంట్లో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా కీలకమైన పాత్ర పోషించారని చెప్పి మనం చూసుకున్నట్లయితే తెలుస్తూ వస్తుందండి. అయితే ప్రధానంగా పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాత 24 గంటల్లోనే 10 మంది కేంద్ర మంత్రులతో మరో 10 మంది కీలకమైనటువంటి నేతలతో ఆయన భేటీ అయ్యారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు అరగంట నుంచి గంట సేపు కూడా ఏపీ అభివృద్ధి విషయాల గురించి మాట్లాడడం జరిగింది. ఏంటి ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఈరోజు పవన్ కళ్యాణ్ కూటమిలో చేరడం అనేది ఒక నిజమైనటువంటి ఆదర్శంగా తీసుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా మనం ఈరోజైతే చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అనేది ఎందుకు ఏర్పడిందంటే ఈరోజు ఒక దుష్ట శక్తిని ఎదుర్కొనేదానికి ఈ కూటమి అనేది ఏర్పడింది. అదేవిధంగా కూటమి ఏర్పడిన తర్వాత
2014 నుంచి 19 వరకు ఆ రోజైతే ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధి దిశగా ఏ విధంగా అయితే పరుగులు తీశారో, మధ్యలో మరొక 5 సంవత్సరాలు మనకు ఒక చిన్న గ్యాప్ వచ్చి కొంత అంతరాయం ఏర్పడిన తర్వాత మళ్ళా పవన్ కళ్యాణ్ గారు ఓ పక్క ప్రధానమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారికి ఇద్దరి మధ్య వారధిగా నిలబడి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిలో ఒక కీలకంగా ఆయన వ్యవహరించడం అనేది నిజంగా మనం చూసుకున్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఇటుపక్క మనం చూసుకున్నట్లయితే ఆర్థిక, టూరిజం, అటవీ శాఖ మంత్రులు, అదేవిధంగా ఇంకా జలవనరుల శాఖ మంత్రులు, అందరూ ప్రధానమంత్రులు అందరూ రెడ్ కార్పెట్ ఎందుకు వేస్తున్నారంటే ఈరోజు ఆయన ప్రపంచం అనేది నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రంకి వచ్చినప్పుడు చూశారు. అదేవిధంగా నిన్న మహారాష్ట్ర ఎన్నికల్లో సైతం పోతే కూడా అక్కడికి 100 to 100% స్ట్రైక్ రైట్, ఏ విధంగా అయితే మన ఆంధ్ర రాష్ట్రంలో మేము పోటీ చేసిన దగ్గర 100 to 100% స్ట్రైక్ రైట్ తీసుకున్నామో అదేవిధంగా అక్కడ కూడా చేయడం, ఇవన్నీ బేరేజీ వేసుకొని పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర స్థాయి కాదు దేశ స్థాయి నాయకుడు అని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కానీ ఈరోజు ఆయన్ని గుర్తించడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మళ్ళా ఇంకో విధంగా చూసుకున్నట్లయితే టూరిజం శాఖని ఏదైతే 172 కోట్ల ప్రాజెక్టుతో ముందరికి తీసుకొచ్చి నిధులు అడిగాడో తక్షణం ఆయన వెళ్ళిపోయిన 24 గంటల లోపలే 24 గంటల లోపలే 113 కోట్ల రూపాయలు మొట్టమొదటి ఇదిగా విడుదల చేయడం నిజంగా చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని అడిగిన జలజీవన్ నిధులను కూడా వారం రోజుల్లో విడుదల చేయాలని చెప్పి రావడం, పిఎంఓ దగ్గర నుంచి ఆదేశాలు రావడం నిజంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఒక మహర్దశ అనేది పట్టిందని చెప్పి నిజంగా అనుకుంటున్నాను. అంటే గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో జలజీవన్ మిషన్ సంబంధించినటువంటి ఈ యొక్క పథకాన్ని విస్మరించింది. దాదాపు కేంద్రం నుంచి 23,000 కోట్లు భరోసా ఉంటే 2,000 కోట్ల మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేకపోయింది అనేది కూడా ఒక విమర్శలు అయితే ఏర్పడింది. ఏంటి జలజీవన్ మిషన్? ఒకవైపు పవన్ కళ్యాణ్ పల్లెల్లో గొంతు తడిపేందుకు ఈరోజు ప్రతి ఇంటికి ఒక కుళాయి కావాలంటున్నాడు. మరి మీరేమంటారు? ఈరోజు ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా సక్సెస్ చేయొచ్చు అంటారు? ఖచ్చితంగా జలజీవన్ మిషన్ అనేది ప్రతి ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి కుళాయి నీళ్లు అనేది ఖచ్చితమైన అవసరం. ఆ నీళ్లు కూడా వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుని ఈరోజు నరేంద్ర మోదీ గారితో మాట్లాడి ఈరోజు నిధుల్ని మన ఆంధ్ర రాష్ట్రానికి చేరవేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు. ఇదే విధంగా మనం చూసుకుంటే క్రిత ప్రభుత్వంలో కేంద్రం 23,000 కోట్ల నిధులు విడుదల చేసిన కేవలం దాంట్లో 2,000 కోట్ల రూపాయల నిధుల్ని సైతం వినియోగించుకోలేని పరిస్థితిలో ఈరోజు క్రిత ప్రభుత్వం ఉండింది. ఎన్నో నిధులను దారి మళ్లించే విధంగా ఆ ప్రభుత్వాలు అనేది ఉన్నాయి. కానీ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈసారి ప్రతి పేదవాడి గొంతు తడిచే విధంగా, ప్రతి పేదవాడి ఇంటికి కుళాయి, నీళ్లు, కరెంటు, రోడ్డు వచ్చే విధంగా మేము 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ముందరికి వెళ్తామని చెప్పి అనుకుంటున్నాను. శ్రీనివాసరెడ్డి గారు, మీరు చెప్పండి, కోవూరు ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా అందరితో కలవడం జరిగింది. ఏపీ అభివృద్ధి కీలకంగా ఆయన వ్యవహరిస్తున్నారు. మీరేమంటారు? ఆయన కీలకంగా ఏపీ అభివృద్ధికి తోడ్పడుతున్నాడనేది 100% వాస్తవం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కీలకంగా కూటమి ప్రభుత్వం ఈరోజు పాలన సాగిస్తుంది అంటే దానికి ముఖ్య కారణం మా కళ్యాణ్ బాబు గారు అని 100% చెప్పచ్చు. ఆయన రాకతో ప్రజలందరూ నమ్మి ఓటి గెలిపించి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే దిశగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి దగ్గర కూడా ఎక్కడా కూడా ప్రజలకి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తూ ప్రతి మీటింగ్లో కూడా వాళ్ళకి సంబంధించిన మాట్లాడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి ఒకటే రోజు 20 మంది మంత్రుల్ని కలిసి మా ప్రభుత్వం మా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉంది, ఇలా ఉంది కాబట్టి మాకు సహాయం చేయండి అని చెప్పి అక్కడి నుంచి అన్ని పథకాలు కావచ్చు, ఫండ్స్ కావచ్చు తీసుకొని రావడం జరగబోతుంది. ప్రజలకి ఎప్పుడు ఏమి కావాలో నిత్యం కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన దగ్గర నుంచి కూడా అదే దిశలో ఆలోచిస్తూ అదే దిశలో ప్రయాణిస్తున్నారు. ఇది మొత్తానికి ఏదైతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ అయితే విజయవంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ప్రధానమంత్రి మోడీతో పాటు ఉపరాష్ట్రపతి, పలువురు కేంద్ర మంత్రులతో ఆయన మాట్లాడిన తర్వాత దాదాపు ఏపీ అభివృద్ధిలో కీలకంగా ఉండేటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవైపు ఎర్రచంద్రంకు సంబంధించినటువంటి సబ్జెక్టును కూడా ఆయన ఏదైతే అటవీ శాఖకు సంబంధించినటువంటి మంత్రితో కూడా ఆయన మాట్లాడి పూర్తి స్థాయిలో ఏపీ అభివృద్ధి కీలకంగా పవన్ కళ్యాణ్ మారుతున్నారనేది మాత్రం ఏపీ వ్యాప్తంగా హర్షిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చందు. రైట్ నరేష్, థ్యాంక్ యూ. పవన్ కళ్యాణ్ రాష్ట్ర నాయకుడే కాదు, దేశ నాయకుడు. ఏపీ డెవలప్మెంట్ కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు ఆయన. ఇక అటు టూరిజం మంత్రి